పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా నేను ఈ విద్యను నిర్విరామంగా కృషి చేసి సాధించిన విద్యలన్నింటినీ నేను మీ అందరికి దారపోయడానికే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నా. అయితే నేను గత 42 సంవత్సరాల నుంచి అటు ఉద్యోగం చేసుకుంటూ ఇటు మానవులలో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ గుప్తంగా ఎంతోమంది నన్ను వాడుకొని ఎంతోమంది బాగుపడి 10 మందికి చెప్పకుండా నన్ను గుప్త రూపంలో ఉంచారు. ఒక కోడి గీట గుడ్డు పెట్టిందాక గంప కింద గంపి గుడ్డు పెట్టగానే దాన్ని లాతకొట్టి ఎలగొట్టినట్టుగా నా జీవితాన్ని వాడుకున్నారు. ఈరోజు మీ అందరి ముందుకు నేను నా జీవితాన్ని అంతిమ జీవితాన్ని మీకు పంచిపెట్టడానికే నేను సిద్ధంగా అయ్యి వచ్చిన. అయితే నన్ను వాడుకోండి. మంత్రాలు, యంత్రాలు, రుద్రాక్షలు, మూలికలు, నవరత్నాలు, యంత్రాలు, వాస్తు, హస్త సాముద్రిక, భార్యాభర్తలకు వచ్చే గొడవలు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా, కుజదోషమైన పిల్లలకు 35-40 సంవత్సరాల దాకా పెళ్లి కాకపోవడము, ఇలాంటి సమస్యలన్నిటికీ నేను ఈజీ మెథడ్ల నివారణలు చూపిస్తున్నాను. దాన్ని వాడుకోండి. మీరు ఆ నివారణలన్నీ చేసుకోండి. ఎన్నో నేను ఇప్పటి వరకు గత 2-3 వేల ఎపిసోడ్లు చెప్పుకుంటూ వస్తున్నా. అన్ని నివారణలు ఉంటాయి. నా పరిష్కార మార్గం అనే దాన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వీడియోలను కొట్టండి, వచ్చేస్తాయి. మొత్తం చూడండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేసి కూడా పంపించండి. పుణ్యం పని. మీరే చదువుకొని మీరే సంతోషపడి 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజులలో ఏంటంటే భూతాలు, దయ్యాలు ఉన్నాయని అంటారు. ఆత్మలు అనేటివి మన బాడీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఇంకో శరీరాన్ని ఆవరిస్తుంది. గ్యారంటీగా ఇంకో శరీరం లోపలికి వెళ్ళిపోతుంది. శిశువు, దానికి శిశువు కావాలి. నీరు పల్లమెరిగినట్టు అది నీళ్లు చూసుకుంటే ఎట్లా పోతుందో ఈ ఆత్మ కూడా శరీరము ఎంటీ బాడీలను వెతుక్కుంటూ పోతుంది. అయితే ఆ ఎంటీ బాడీలు మనిషికి కర్మానుసారము ఆడు మంచి అగర్భ శ్రీమంతుని ఇంట్లో పడవచ్చు, లేకుంటే భిక్షగాని ఇంట్లో పడవచ్చు. మనం చేసిన కర్మానుసారం. అందుకే కర్మలు మంచి చేయాలి. 10 మందికి భోజనాలు పెట్టాలి, 10 మందికి వైద్య సాయం చేయాలి, 10 మందికి పెళ్లిళ్ళకు సాయం చేయాలి. ఇలాంటివన్నీ చేస్తుంటే మనకు మంచి బాడీ మళ్ళీ ఉన్నత స్థితి, ఉన్నతమైన ఫ్యామిలీ బాడీ దొరుకుతుంది. అది అర్థం చేసుకోక, చచ్చిపోయినాక ఏమవుతామనేది తెలుసుకోక దుర్మార్గంగా ఏదో 4 రోజుల జీవితంలో సుఖపడడానికి ఇంకా 4 నెత్తిలో చేతులు పెట్టి బతకడానికి ప్రయత్నం చేస్తాడు. అవన్నీ తప్పు. అయితే దీంట్లో గురువులు కూడా 2 రకాలు ఉంటారు. వాడు బాధ గురువు ఉంటాడు, వాడు బోధ గురువు ఉంటాడు. అయితే దీని లోపల ఏంటంటే ఈ బాధ గురువులు ఏంటంటే
పోతాం, మన కష్టాలు ఉన్నాయని చెప్పిపోతే వాడు ఇంకా 4 నెత్తిలో రాళ్ళేస్తాడు. ఇంకా 30,000 తెచ్చుకో, 40,000 తెచ్చుకో. బోధ గురువులు అనేటోళ్ళు ఏంటంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు అటువంటి మహానుభావులు ఉన్నారు కొంతమంది. అయితే వాగ్దేవత పుత్రులు అంటారు వాళ్ళని. అయితే అటువంటి వాళ్ళు ఏంటంటే 10 మందికి మంచి బోధించడానికి ప్రయత్నం చేస్తారు. అవి చేయాలి. కొంతమంది బోధ గురువులల్లా ఏమైనా నవ్విపిచ్చుడు, వాడు ఆ వికటగా ఆ హిహి అని నవ్వంగానే ఇంకా జర ఖుషి అయిపోయి ఇంకా 4 జోకులు చెప్పడము, ఇవన్నీ తప్పు. కాబట్టి ఈ మనకు బోధ గురువులు కూడా మంచి వాకులని చెప్పాలి, మంచి యొక్క పదాలని చెప్పాలి, భగవంతుడు ఉన్నాడా లేడా అనే దాని గురించి, భగవంతుడి గురించి చెప్పాలి, కృష్ణుడు ఎవరు, రాముడు ఎవరు, మళ్ళా ఇవన్నీ విషయాల మీద వాళ్ళకు జ్ఞానం ఇవ్వాలి. తల్లిదండ్రి భక్తి, తల్లిదండ్రుల గురించి వాళ్ళకు సేవ చేయడము, తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినవు, తల్లి నీకు ఎంత సేవ చేసింది, దానిలో ఒక 10% సేవ చేయరా బాబు అని చెప్పడానికే ఈ బోధ గురువులు ఉండాలి. అయితే బోధ గురువులు ఇప్పుడు ఏంది, మన మతం గురించి చెప్తలేరు, దేశం గురించి చెప్తలేరు. కొంతమంది ఏదో 4 ముచ్చట్లు నవ్విపించే ముచ్చట్లు చెప్తున్నా, ఆయన మహాభారత రామాయణం చెప్పుకుంటా నవ్విపించే ముచ్చట్లు చెప్పాం కానీ కాదు. అట్లొద్దు. నీ జీవితంలో వాడు ఏం చేయాలి, తల్లిని ఎట్లా ప్రేమించింది, నీ ముడిగా అడిగింది, నీ మూత్రం పోస్తే భరించింది, నీ కడుపు లోపల నువ్వుండి బాధ పెడుతుంటే ప్రసవిస్తుంటే ఎన్నో బాధలకు అనుభవించింది, దాంట్లో 10% చేయరా తల్లికి చాలు. అది చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ జీవితాన్ని నువ్వు వచ్చినావు, నువ్వు ఏం చేసినావు 10 మందికి? ఆ ఫ్రీ హాస్పిటల్ కోట్ల శ్రీమంతులు ఉంటారు, వాడు డబ్బా ఆడబెట్టుకొని ములుగుతుంటాడు, ఎవరికి ఏం చేయడు. 10 మందికి సహాయపడే ఉచిత హాస్పిటల్ పెట్టండి, ఉచిత స్కూల్ పెట్టండి, 10 మందికి సాయం చేయండి. ఆడేం చేస్తాడు, ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు సమ్మర్ కదా, ఆడ పెడతాడు సలాంద్రి, దాన్ని ఏమంటారు చలివేంద్రము అని పెడతాడు. ఆ చలివేంద్రం కాడ చూస్తే కుండలలో నీళ్లు ఉంటాయి, 4 కుండలు బయట ఉంటాయి. ఆయన ఇగిలించుకుంటే ఇట్లా ఫోటో పెట్టుకుంటాడు, చలివేంద్రము రామిరెడ్డి, ఎక్కరెడ్డి, ఎల్లారెడ్డి అని ఎవడోడు కృష్ణను రామకృష్ణను అని ఉంటుంది. అది తప్పు. నువ్వు చలివేంద్రం 10 మందికి పెట్టినావు, దాని దగ్గర కూర్చొని నువ్వు పోయి నీళ్ళు, అది నువ్వు చేసే పని. నేను పెద్ద లీడర్ను ఉన్నా, నేను పెద్ద అది ఉన్నా అంటే నువ్వేం సేవ చేస్తావు? నువ్వే కూర్చొని ఆడ 10 మందికి నీళ్లు పోయి, కుండలలో నీళ్లు ఉన్నాయి, ఆడ ఉట్టిబడి ఉంటాయి, ఆడ దూపైపోతాడు చలివేంద్రం ఉందని. అది కాదు సేవలు. నిండు హృదయంతో సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి మానవుడు. అయితే ఈ రోజులలో ఏంది, చాలామంది ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు, వాడు ఎవరికి సేవ చేస్తలేడు. వీడు ఆ ఫ్లెక్సీలు పెట్టుకొని వాడిని వేని డబ్బులు ఇచ్చి కొనడానికి ప్రయత్నం చేసి లీడర్లు తయారవుతుంది. నాయకులు అట్లా కాదు, నాయకులు కాదు వీళ్ళు, వినాయకులు. ఒకప్పుడు నాయకుడు అంటే వాడు ఇంట్లో ఎవరి ఇంట్లో పేషెంట్ హాస్పిటల్ ఉందంటే 4 సార్లు పోయి అరుచుకొచ్చేది. ఎవరి ఇంట్లో మన కార్యం అయ్యేది ఉంటే వాళ్ళకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేది. ఇటువంటివన్నీ పోయినాయి ఈ రోజులలో. ఏమైనా ఆయన ఫ్లెక్స్ పెట్టుకొని ఇట్లా నవ్వుకుంటా దిగుతాడు, అన్నది జన్మదిన శుభాకాంక్షలు, అన్నకది అన్నకిది. ఏంటది? అది వద్దు. 10 మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఇంట్లో భూత ప్రేతం ఉన్నాయి కొన్ని, ఎవరికి చెప్పినా అర్థం కాదు. మా ఇంట్లో సాయంత్రం కాగానే ఇట్లా సప్పుడు వస్తుంది, మళ్ళీ మా ఇంట్లో రోగుడు కాగానే ఒకడు రోగంతో పడతాడంటే ఎవరికి అర్థం కాదు. అరే ఏదైనా ఉండొచ్చు, బ్లాక్ మ్యాజిక్ ప్రేతాత్మ ఉండి అటువంటి ప్రాబ్లం చేస్తుండొచ్చు, ఉన్నాయి, లేవని అనుకోవద్దు, అటువంటివి ఉన్నాయి. కాబట్టి దాని గురించి నివారణ ఏంటంటే భూత నివారణ తావిస్ తయారు చేసుకోవాలి, తయారు చేసుకొని కట్టుకోవాలి. ఇది 122 పేజీలు ఉంటుంది ఈ నా గ్రంథం లోపల. దీంట్లో 122 పేజీల. అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ భూత నివారణ తాయితకు నారసింహస్వామి దీనికి నివారణకు చాలా పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఆయన జ్వాల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మళ్ళీ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి, ఇవన్నీ అవతారాలు ఉన్నాయి. నరసింహస్వామిలో కూడా అవతారాలు ఉన్నాయి. దాంట్లో జ్వాల నరసింహస్వామి ఏదైనా కాలబెట్టేస్తాడు, ఏదైతే మన ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి ప్రేతాత్మలు ఉన్నాయి కాలబెడతాడు ఆయన. కాబట్టి ఏంటంటే దీనికి క్షే బీజాక్షరం, క్ష అనేది ఆయన బీజాక్షరం నరసింహస్వామిది. అందుకని ఏంటంటే ఈ క్షాబీజాక్షరం ఏదైతుందో దాంతో దీన్ని ఈ విధంగా నేను ఇప్పుడు ఇక్కడ యంత్రం పెడుతున్నా, మీకు ఈ యంత్రం చూసుకోండి.
షాం క్షీం క్షూం క్షుం ఇది ఒక దాంట్లో యంత్రంలో రాయాలి. దానికి గీతలు కూడా నేను ఇచ్చిన. ఇది సిద్ధనాగార్జున తంత్రంలోకి వెళ్ళి రాసింది. సిద్ధనాగార్జున అంటే ఆయన నందికొండ, మన ఈ నాగార్జున సార్ కట్టక ముందే నల్లకొండ అనేది ఉండేది. ఆ కొండల మీద ఉండేది ఆయన. అయితే ఆ సిద్ధనాగార్జునుడికి ఆయనకు వైబ్రేషన్ రాగానే ఏదో రాయి మీద యంత్రాలు రాసేది. అలాంటి కలెక్షన్ నేను తీసిపెట్టిన దాంట్లోకి వెళ్ళి రాసిన యంత్రము ఇది. దీన్ని ఇక్కడ ఉన్నదాని ప్రకారంగా మీరు భుజపత్రి మీదనన్నా కాగితం మీద డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని దానికి ఇంత తాయితలు పెట్టేసి అందులో ఇంత గంధం పొడి వేసేసి, లేకుంటే మీరు ఉంటే ఇంత తెల్ల జిల్లడేరు గురిగింజ, తెల్ల గురిగింజ వేసేసి తాయితం దీన్ని శనివారం రోజు ధరించాలి. లేదనుకుంటే శుక్రవారం నాడు ధరించాలి. ధరించినట్టయితే అమాస కానీ పుణ్యంగాడు ధరించినట్టయితే మీకు ఈ భూత ప్రేత బాధలు ఉండయి. ఏదన్నా ఉన్నా పెయిల్ ఏమన్నా ఉన్నా కానీ నివారణ అయిపోతుంది. కొంతమందికి ఎన్ని మందులు తిన్నా తక్కువ కాదు అంటే బెడ్లో పండుకుంటుంటారు. ఇది ఇంట్లో ఎప్పుడు ఓ రోగంలాగా ఉంటుంది. ఏది తీసుకుపోయినా కానీ బాగైతే లేదు. అటువంటి వాళ్ళకు మీరు ఏదైతే సాధన చేసి నేర్చుకుందామనుకుంటున్నారో ఈ యంత్రాన్ని, నేను చూపించిన ఈ యంత్రాన్ని తయారు చేసి కట్టండి. మీకు 100% నివారణ అవుతుంది. మీ గురించి సొంతానికి కట్టుకున్నా కానీ నివారణ అవుతుంది. మీరు నన్ను కలవాలనుకుంటే మాత్రం నేను ఇక్కడనే ఎల్బీ నగర్ దగ్గర పక్కనక బిఎన్ రెడ్డి కాలనీలు ఉంటా. మళ్ళీ వచ్చేసి పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా 6 గంటల దాకా ఉంటా. ఫోన్ చేసుకొని రావచ్చు. సోమవారం మంగళవారం మాత్రం స్ట్రిక్ట్గా ఆఫీసు హాలిడే ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మీరు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి ఫోన్లో అనుకుంటే మాత్రము పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతా. రాత్రి 10 నుంచి 12 దాకా నేనే స్వయంగా మాట్లాడతాను. జై గురుదత్తం.